మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? వలస వచ్చినటువంటి నేతల తీరుతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారా? జీవన్ రెడ్డి లాగా మరో సీనియర్ కాంగ్రెస్ ను వీడబోతున్నారా? మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తాజాగా చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ లో అలజడి రేపుతున్నాయి. ఇంతకు చిన్నారెడ్డి ఏమన్నారు? రాష్ట్ర ముఖ్య నాయకులపైన ఆయన ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తి చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రాజకీయం. గెలుపు కూడా అదే మాదిరి. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాండ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము ఉదయం అనేటువంటి మాట కూడా మేము చేస్తాము. అందుకని కొంతకాలం సాధన ఇది. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమేమని చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెర మీదకి వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో సీనియర్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. అసలు చిన్నారెడ్డి పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ చర్చ మళ్ళీ తెర మీదకి వస్తున్నా. సీట్ల కేటాయింపుకు సంబంధించి అమ్ముకుంటున్నారు అనేటువంటి కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. నేను కూడా జీవన్ రెడ్డి లాగా మారుతా అంటూ చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పార్టీ మారబోతున్నారా? పార్టీలో తనకు జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఓపిక నశించిందా? తాను కూడా జీవన్ రెడ్డి లాగా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారా? ఇది కేవలం అసంతృప్తే, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు పార్టీ ఇస్తున్నటువంటి గౌరవమా అనేటువంటి ఇలాంటి రకరకాల ప్రశ్నలన్నీ కూడా గాంధీ భవన్ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి, చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్ మరో జీవన్ రెడ్డి లాగా నేను మారుతాను అంటే ఆయన ఇచ్చినటువంటి సంకేతం అనుకోవాలా, పార్టీలో ఆయన అసంతృప్తి అనుకోవాలా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మన రాజగోపాల్ రెడ్డి చూసాం, రాజగోపాల్ రెడ్డి నేరుగా మంత్రులను అలాగే ముఖ్యమంత్రి నేరుగా టార్గెట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత దానికి అనిరుద్ రెడ్డి కూడా సహకారం అందించారు. సో రాజగోపాల్ రెడ్డి తరుణంలోనే మరి అందరూ కూడా ఉన్నారు అనే కోణంలో ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే అది 2 రోజులు కాకముందే మరొకసారి మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అలాగే గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి చిన్నారెడ్డి ఇప్పుడు కూడా క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఆయన కూడా క్యాబినెట్ హోదాలో ఆయన ఏదైతే ప్రణాళిక మండల చైర్మన్గా ఉన్నారు, క్యాబినెట్ హోదాకు సంబంధించినటువంటి పదవి అది. సో ఆయన ఇప్పుడు ఆ అసంతృప్తి వెళ్ళగక్కడం అనేది చాలా మరి కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పిగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక్కడ ఆయన చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో దాదాపు 90% నాకు టికెట్ వనపర్తి నుంచి టికెట్ ఖరారైంది, కేవలం కొద్ది రోజులు ఉండగానే కావాలని ఈ రాజకీయ సమీకరణలు కావచ్చు, ఆర్థిక సమీకరణలు కొంతమంది కావాలనే నా టికెట్ను అమ్ముకున్నారు. నేను కేవలం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాలుగా నేను కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తున్నాను. మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. వనపర్తికి డెవలపింగ్లో నాది ప్రధాన పాత్ర ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక వ్యక్తికి కావాలని డబ్బులకు టికెట్ అమ్ముకున్నారు. సో అమ్ముకున్న తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి సైలెంట్గా ఊరుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు 34 నెలలు అవుతుంది. 34 నెలల్లో మొత్తం వనపర్తికి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ వేరే ఇతరత్ర ఏవి కూడా మరి రావట్లేదు. అది రావట్లేదు అని చెప్పి నేను మంత్రులను అడిగాను. మంత్రులను అడిగితే మేము ఫండ్స్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. అక్కడ మెగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకు అంటే ఆయన అనుచరులకు ఆయనకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ
కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ పనులను అంటే అభివృద్ధి పనులను జరగనివ్వట్లేదు, అందుకోసమే ఇక్కడ జాప్యం అవుతుంది తప్ప వేరే ఏం లేదంటూ కూడా మరి మంత్రులు చెప్పారు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఆయన ఈ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ గతంలోగానే ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా అనుచరులను పాత కాంగ్రెస్ అనుచరులను అందరినీ కూడా తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి నీచమైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా పార్టీలోంచి బయటికి వెళ్ళగొట్టేదాకా నేను పోరాటం చేస్తాను. సో నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, కానీ ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక అట్లే ముందుకెళ్తే మాత్రం మరో జీవన్ రెడ్డి లాగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సి ఉంటది, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయాల్సి ఉంటది. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా బహిర్గతంగా మాట్లాడొచ్చు, అంత స్వేచ్ఛ ఉంది, ఇతర పార్టీలో లేదని. కానీ చిన్నారెడ్డి అయినా లేదా గతంలో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ అయినా టికెట్స్ అమ్ముకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి ప్రజల్లో నెగిటివ్ గా సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండవా? శ్రీరాజ్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అంటే రాజకీయ సర్కిల్లో కానీ నార్మల్ కొంత రాజకీయాల పైన అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆధిపత్య పోరు అనేది జరుగుతుంది. కొత్త వాళ్ళు కాంగ్రెస్ ని మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ వర్గాల్లో అది పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలంగాణలో. సో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళను దాదాపు చాలా రోజులు ఉంటాయి, అంటే దశాబ్ద కాలంగా శతాబ్దంగా దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళను కూడా ఎమ్మెల్యేలుగా గతంలో గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళను కూడా కేవలం ఆ నియోజకవర్గంలో ఒక కార్యకర్త కంటే హీనంగా చూస్తున్నారు అనేది ఆయన ఆవేదన. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, దాదాపు కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇలాగైతే పార్టీ బతకడం కష్టం, పార్టీ ముందుకెళ్లడం కష్టం. నేను కాంగ్రెస్ పార్టీ పైన పోరాడడానికి రెడీ అయినా, కానీ నేను కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా వీడను అంటూ కూడా ఆయన మరి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరి ఇప్పుడు అయితే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారు కాబట్టి సో ఈ చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఖచ్చితంగా మరి హైకమాండ్ వివరణ కోరే అవకాశం ఉంటుంది. సో దీనిపైన మరి ఇటు మల్లురావి కానీ ఇటు చిన్నారెడ్డి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, సో ఇట్లా మరి ఈ అంశాల పైన ఇటు మరి పిసిసి ఎలా రియాక్ట్ అవుతారు చూడాల్సిన అవసరం కూడా ఉంది. బుజ్జగించేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారా సత్య? ఎందుకంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఈ మధ్య నాయకుల్ని సీనియర్ల పక్కన పెడుతున్నారు. 48 సంవత్సరాల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంత సీనియర్ ను వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి లాగా సాహసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇక్కడ బుజ్జగింపు అనేది చిన్న విషయం సిరాజ్, ఎందుకంటే ఆల్రెడీ గాంధీ భవన్ లో ఒక తీర్మానం అయిపోయింది. కొత్త వాళ్ళకి 40%, పాత వాళ్ళకి 60%. ఇప్పుడు వచ్చేటువంటి ఏ పదవులైనా సరే కొత్త వాళ్ళకి 40%, పాత వాళ్ళకి 60% అనేది ఫిక్స్ అయింది. కాబట్టి ఇంకా అసహనం ఉంటే మరి పార్టీ నుంచి బయటికి పోవడం తప్ప వేరే మార్గాలు అయితే కనిపిస్తలేదు. కానీ రోజు రోజుకు ఈ మొత్తం అంటే 3 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలే మళ్ళీ ఈ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో 1 ఇయర్ నుంచి ఎలాగో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఏమైనా ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి. ఈ ఇటీవల జరిగినటువంటి ఈ మొత్తం చర్చ అంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇటు రాష్ట్ర హైకమాండ్ పైన అటు ఏఐసిసి హైకమాండ్ పైన కూడా కొంత మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తా ఉన్నారు. దీన్ని అటు హైకమాండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్స్ దీన్ని ఎట్లా చక్కబెడతారు, పిసిసి ఎట్లా చక్కబెడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది సిరాజ్. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ జీవన్ రెడ్డి పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయారు. పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పైన సో ఆయన పూర్తి స్థాయిలో ఆయన యొక్క ఆగ్రహాన్ని వెలిబుచ్చడం జరిగింది. కానీ తాజాగా మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి డాక్టర్ జి చిన్నారెడ్డి సొంత పార్టీ నేతల తీరుపైన ఆయన ఎంటగడుతున్నటువంటి వనపర్తిలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలను మరోసారి బహిర్గతం చేసినట్లయింది. నేను కూడా జీవన్ రెడ్డిలా మారతానంటూ ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తుంటే పార్టీ నుండి ఆయన దూరంగా వెళ్ళిపోతున్నారా, ఆయన ఓపిక నశించిందా, పార్టీలో సీనియర్లు తిరుగుబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా అనేటువంటి బలమైన ప్రశ్నలన్నీ కూడా గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తే లేదా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు ఇటీవలే పార్టీలోకి వచ్చినటువంటి నాయకులకి మధ్య పెరుగుతున్నటువంటి దూరానికి సంకేతమా అనేటువంటి కొత్త చర్చ కూడా మొదలైంది.